ఈరోజు మనము వాక్య ధ్యానం కొరకు అపోస్తల కార్యములు 16వ అధ్యాయము. మన అంశం ఏంటంటే ఈరోజు అనుకొనుట అనే దాని మీద మనం మాట్లాడుకున్నాము. అందరూ బాగా ఆలోచించండి, బాగా ధ్యానంగా వినండి, బాగుంటుంది. ఈ సందర్భంలో అనుకోవటం మామూలుగా మనము అనుకుంటా ఉంటాం కదా. అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 23 నుంచి 28 వరకు చదవండి. 16వ అధ్యాయము 23 నుంచి 28 వరకు చదవండి. అందరు బాగా ధ్యానపూర్వకంగా వినండి. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రంగా కనిపెట్టవాలని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించారు. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాలలోనికి త్రోసి వారి కాళ్లకు బొండ వేసి బిగించారు. అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండేది. ఖైదీలు వినిచుండేది. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగింది. చెరసాల పునాదులు అదిరను. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను. అందరి బంధకములు ఊడెను. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచుండట చూచి ఖైదీలు పారిపోయారు అనుకుని కత్తి దూసి తను తాను చంపుకొనబోయాను. అప్పుడు పౌలు, నీవు ఏ హానియో చేసుకునవద్దు, మేమందరము ఇక్కడమే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. చిన్న మాట. మహాపరిశుద్ధుడా గొప్ప దేవుడాన్ని పాలనకు వందనాలు. అయోగ్యరాలు ఎన్నికలిందని ప్రభా, ఏమాత్రం దాన్ని నేను ఈ వాక్యం సజీవమైంది, బలం కలిగింది ప్రభా. పరిశుద్ధుడైన ఈ వాక్యం పరిశుద్ధమైంది ప్రభా. ఇదిగోనైనా నేను వాక్యాన్ని కొంత ధ్యానించుకోవాలని నేను ఈ యొక్క సందర్భాన్ని ఎంచుకున్నాను ప్రభా. మమ్మల్ని ముందు నా తండ్రి, మేము ఈ వాక్యం చేత నా ప్రభా నా తండ్రి బలపడినైనా మా మనసులను మార్చుకొని ఇక ముందు నీ వాక్యానుసారంగా జీవించటకు మమ్మల్ని అందరినీ నా ప్రభా సిద్ధపరిచి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొని ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఇక్కడ అనుకోవడం అనే మాటను గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాము. ఇక్కడ చెరసాల అధికారి ఏం చేసిండంటే, పౌలు శీల ఆయనకు అప్పగింపబడ్డప్పుడు వాళ్ళను ముందుగా అలా రఫ్గా త్రోసివేసిండంట, చెరసాలలోకి ఇట్లా త్రోసేసిండంట. వాళ్ళని రఫ్గా హ్యాండిల్ చేసిండంటే మోటుగా ఏమంటారు, ఒక ఖైదీలుగా నీచంగా వాళ్ళతో ప్రవర్తించి అందరు ఖైదీలాగానే వీళ్ళని కూడా ఆయన ఆ విధంగా అనుకొని వాళ్ళని అక్కడికి లోపల త్రోసేస్తాడు. అప్పటికే పౌలు శీల వస్త్రాలు వాళ్ళు రోమీలో ఏం చేస్తారంటే లాగేస్తారు. వీళ్ళు ఒక దయ్యం పట్టిన స్త్రీని బాగు చేసిండ్రని వాళ్ళు ఏం చేస్తారంటే, మా ఆదాయం పోయింది ఆమె అట్లా మంచిగా అయినందుకు అనే కుట్రతోటి వాళ్ళని కొట్టిపిచ్చి బాగా పౌలును శీలను వాళ్ళ వస్త్రాలు తీపిచ్చేస్తారు. చూడండి, బాగా ధ్యానించండి. సేవ అంటే సేవకులు, అలనాటి సేవకులు మొదటి ఏమంటారు సంఘములో వాళ్ళు ఎంత కష్టపడ్డారో ఒకసారి మనం ఊహించుకుందాము. పౌలు శీల ఇద్దరు వాళ్ళ వస్త్రాలు తీసివేయబడ్డాయి. ఆ తర్వాత వాళ్ళని బాగా కొట్టిండ్రు. అంతేకాకుండా వాళ్ళ కసి చూడండి చెరసాల్లో వేస్తారు. మనం ఇక్కడ ఈ వాక్య భాగంలో చూసేది ఏంటంటే, మనుషులు చేసే పగ కుట్ర ఒక దిక్కు ఉంటుంది, దేవుని ప్రణాళిక ఒక తట్టు ఉంటుంది. అయితే వీళ్ళు విశ్వాసులు కాబట్టి పౌలు శీల ఏం చేసిండ్రంటే పోయిండ్రు. వాళ్ళు చేసిన ప్రతి దానికి వాళ్ళు ఎదురు చెప్పకుండా చెరసాల్లోనికి పోయిన తర్వాత పరిస్థితి ఏంటంటే, ఎవరినేమి వాళ్ళు దేహి అని అడుక్కోలేదు, దేవునికి ప్రార్థించిండ్రు, పాటలు పాడిండ్రు. ఇక్కడ నాకు ఈ వాక్య భాగంలో నాకు కొత్త విషయం అర్థమైంది ఏంటంటే, పౌలు మంచి బెస్ట్ సింగర్ కూడా. ఇదివరకేమో పౌలు బాగా వాక్యాలు ప్రకటిస్తాడు, సంఘాలను బలపరుస్తాడు అనేది తెలుసు. కానీ ఇక్కడ పౌలు శీల పాట పాడుతుంటే ఖైదీలు వింటుంటారు. అంతేకాకుండా దేవుడు కూడా ఏం చేసిండు, వాళ్ళ పరిస్థితి చూసేసి ఆ యొక్క చెరసాలను మొత్తము భూకంపం చేత దాన్ని కదిలించి వేస్తాడు. ద్వారాలన్నీ తెరుచుకుంటాయి. ఆ తర్వాత ఖైదీల బంధకాలు ఊడతాయి. వీళ్ళు ఏం చేస్తారు, ఓపెన్ అంటే ఫ్రీ అయిపోతారు అన్నట్టు. కానీ పౌలు దేవుని బిడ్డ కాబట్టి ఆయన పరిగెత్తిపోలేదు, ఇదే మోక అని ఆయన వెళ్ళలేదు. కాకపోతే అక్కడనే ఉన్నాడు. జైలు అధికారి ఏం చేసిండు, వచ్చి తను తాను ఇక్కడ అనుకోవడం అనేది మనం ధ్యానిస్తున్నాం కాబట్టి ఈయన ఏం చేసిండో, అందరు పారిపోయినరు అనుకొని తన ఉద్యోగానికి పేరు వస్తుంది, తన ఉద్యోగాన్ని తీసేస్తారు, తనకు మాట వస్తుంది, తను కూడా ఒక నేరం చేసిన కింద వస్తుంది అని రకరకాలుగా ఆయన ఊహించుకొని వెంటనే ఏం చేసిండంటే
అనుకొని అనే సందర్భంలో మనం మాట్లాడుతున్నాము. తొందరపడి ఏం చేసిండంట, కత్తి దూసి తన్ను తాను చంపుకొని పోయిండంట. 27వ వచనంలో ఉంటుంది. అయితే అప్పుడు పౌలు ఏం చేసిండు, ఏ హాని చేసుకోవద్దు, మేమందరం ఇక్కడనే ఉన్నాం. ఆయన తను తాను ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏంటంటే వీళ్ళు పారిపోయినరు. పౌలు భరోసా ఇస్తుండు, నువ్వు ఆ పని చేయకు, గట్టిగా చెప్పినట్టు ఉంటుంది. నీవు ఏ హాని చేసుకొనవద్దు, మేమందరం ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పిండంట పౌలు. కొన్ని సందర్భాలలో మనం చేయకని అరుస్తాం కదా గట్టిగా, జల్దీ చెప్పాలని, లేకపోతే ఆ ప్రమాదంను తప్పించాలని. అట్లా పౌలు కూడా ఏం చేశాడు, అరే వద్దు చీకటి సమయం. కానీ పౌలు ఏం చేసిండు, అంతా గమనించిండు, ఎవ్వరు కూడా హాని చెందొద్దు, ఎవరు కూడా నష్టపోవద్దు. అధికారి అంత మోటుగా వాళ్ళతో ప్రవర్తించినా కూడా పౌలు చూడండి ఎంత క్షమాగుణము. ఆయన ఏం చేస్తుండు, నువ్వు ఏ హాని చేసుకోవద్దు, మేమందరం కూడా ఇక్కడనే ఉన్నాము అని చెప్తాడు. చెప్పినప్పుడు అధికారి ఏం చేస్తాడు, ఆ తర్వాత కింది వచనాలు అలా చూస్తే వాళ్ళు ఏం చదువు సుధాకర్, కింది వచనం. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలుకును సీలకును సాగిలపడి వారిని వెలుపలికి తీసుకొని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలనని. అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారిని రక్షణ పొందుదరని చెప్పి అతని ఇంటనున్న వారికి అందరికీ దేవుని వాక్యము బోధించారు. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిసము పొందిరి. మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనము పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించు. జైలు అధికారి ఏం చేసిండంట, ఇంటి వారందరితో అదే నైట్లా వెంట 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 ఆయన కార్యక్రమాలన్నీ జరిగించేసి. చూడండి దేవుని ప్రణాళిక ఎట్లుంటుందో. ఈ రోజులలో కూడా దేవుని సేవ చేస్తుండ్రు. ఇస్త్రీ బట్టలు నలగకుండా వాక్యం చెప్పేసి పక్కకు జరిగిపోతారు. వాళ్ళకి ఎన్నో సౌకర్యాలు, ఎంతో మర్యాద, ఎంతో రెస్పెక్ట్ వాళ్ళకు ఇస్తుంటారు. నిజంగా సేవ, వాక్యానుసారమైన సేవ ఎట్లుంటుందంటే, క్రీస్తునందు భయభక్తి గలవారు తప్పకుండా హింసింపబడతారు అని వాక్యంలో ఉంది. ఇక్కడ పౌలు శీల వాళ్ళు ఎంత చూడండి, పౌలు ఒక మాట అంటాడు ఏంటంటే, క్రీస్తుకు ఏమన్నా తక్కువ శ్రమలు వస్తే దాన్ని నేను పూర్తి చేసిన అంటాడు. గాయాలు కడిగిండ్రు అని అంటే చూడండి ఎంత గాయమైంది వాళ్ళకు. జైలు అధికారి తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చి వాళ్ళ గాయాలను ఏం చేసిండంట, కడిగిండంట. ఎప్పుడు కడుగుతాం మనం గాయాల్ని? రక్తం గారుకుంటా, అసహ్యంగా ఉండి, బాగా దయానీయమైన పరిస్థితి ఉన్నప్పుడు కదా మనం గాయాలను కడుగుతాము. అసొంటి సేవ చూడండి. వాళ్ళని ఈడ్చుకొని చెరసాలలో వేసిండ్రు. ఆ తర్వాత వాళ్ళను దెబ్బలు కొట్టిండ్రు, వాళ్ళ వస్త్రాలు తీసేసిండ్రు, అంటే అవమానపరిచిండ్రు వాళ్ళను. అన్ని రకాలుగా పరిచర్య పౌలు అన్నిటినీ ఓర్చుకుండు. ఫలితం చూడండి, చెరసాల్లో వేసిండ్రు అనగానే ఎన్నో ఆలోచనలు వస్తాయి. నేను ఇంత మంచిగా ఉంటే, నేను ఇంత మంచి పరిచర్య చేస్తుంటే, నేను ఇంత మంచి పాటలు పాడుతుంటే, నేను ఇంత సంఘాలను బలపరుస్తుంటే నాకు జరిగింది ఇదేంది అనే ఆలోచన కాకుండా పౌలు ఏం చేస్తుండు, చెరసాలలో పాటలు పాడి దేవుని ప్రార్థించినట్టుగా ఇక్కడ ఉంది. దేవుని ప్రణాళిక అట్లా ఉంటుంది. దేవుని బిడ్డలు పరిచర్యలో ఉన్నప్పుడు, ఆయన యందు విశ్వాసం చేత ముందుకు సాగుతున్నప్పుడు దేవుని ప్రణాళిక వేరేగా ఉంటుంది. జైలు అధికారిని దృష్టిలో పెట్టుకొని దేవుడు ఏం చేసిండు, వీళ్ళను పౌలును శీలను చెరసాల్లో వేయించి ఆ కుటుంబం అంతా రక్షణ. ఎంత ఆనందం కదా పౌలుకు శీలకు. మనము చాలా ప్రయాసపడేది ఇదే, అన్యులు నరకానికి వెళ్ళకుండా రక్షింపబడాలి. ఎల్లప్పుడూ ఒక విశ్వాసికి ఉండే ఆ యొక్క బలమైన ఆసక్తి ఏముంటుందని అంటే, నేను రక్షింపబడ్డా, నేను విగ్రహాల నుండి తప్పింపబడ్డా, నేను లోకం నుండి వేర్పరచబడ్డా, వీళ్ళు నశించిపోతుండ్రే, నా ముందే ఉండి వీళ్ళు ఇట్లా ఏమంటారు నరకానికి సిద్ధమవుతుండ్రే, వాళ్ళు రక్షింపబడితే బాగుండు అనే ఆసక్తి మనకు ఉంటుంది. కానీ సరి అయిన పద్ధతి ఏంటంటే, మనకి ఎంత శ్రమ, బాధ, కష్టం ఎంతనన్ను ఉండని దాంట్లో ఓర్పు, సహనం అనేది ఉండాలి. ఇక్కడ పౌలు దగ్గర మనం నేర్చుకుంటున్నాము. ఏం చేస్తుండే ఆయన అంటే, గాయాలు కలిగి ఆయన రక్తం స్రవిస్తున్నా కూడా వాళ్ళు ఏం చేసిండ్రు, అదే పొజిషన్లో పాటలు పాడిండ్రు. అక్కడనే చెరసాలలో వాళ్ళు ఏం చేసిండ్రు, ప్రార్థన చేసిండ్రు. దేవుడు అక్కడ పని చేసి, మనకు కష్టం వచ్చింది, బాధ వచ్చింది అన్నప్పుడు మనము అయ్యో అని నిరాశ పడకుండా ఇదిగో ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. పరిచర్య ఎట్లా జరిగింది అని అంటే, పౌలు ఏం చేసిండు, తన్ను తాను ఏదైతే యేసుప్రభు ఇంకా తక్కువైంది అని అనుకుండో దాన్ని ఆయన భరించడానికి ఇష్టపడ్డాడు. ఆయన పౌలు ఇష్టపడి ఆఖరకు
ఆ వాక్యంలో కూడా చెప్తాడు, యేసు ప్రభువుకు కొదువైన దెబ్బలు నేను తిన్నా అంటాడు. చూడండి ఎంత పెద్ద బలమైన సాక్ష్యం కదా. ఇంకొకటి ఏమంటాడంటే, నేను వీళ్ళని రక్షించడానికి ప్రసవ వేదన పడుతున్నా అంటాడు. ప్రసవ వేదన అంటే ఇగో ఇది అవమానించబడము, దెబ్బలు కొట్టబడము, ఆ తర్వాత రకరకాలుగా హింసింపబడము, అలాంటి వేదనలు ఆయన భరించిండు కాబట్టి దాన్ని ఏమంటుండు, ఒక బిడ్డను కానీ తల్లి ప్రసవ వేదన ఎట్లా పడుతుందో నేను అట్లా ప్రసవ వేదన పడుతున్నా అంటాడు. అది నిజం కాదా? ఇక్కడ జరిగిన సందర్భంలో 16వ అధ్యాయం అపోస్తల కార్యంలో చూసినట్టయితే పౌలు శీల నిజంగా వాళ్ళు ప్రసవ వేదన పడి ఒక కుటుంబాన్ని జైలు అధికారి రోమియుడు అయితే అక్కడ వాళ్ళు ఆయన కుటుంబం మొత్తం కూడా బాప్తిసము తీసుకుంటారు, రక్షింపబడతారు. చూడండి చిన్న సందేశం చెప్పేసిండు, నేనేం చేయాలి రక్షణ పొందడానికంటే ఈ 31వ వచనంలో, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ. మన కష్టం ఉందా, బాధ ఉందా, శ్రమ ఉందా, దేవుడు దేనికోసము మనల్ని అక్కడికి నడిపించిండు అనే ఆలోచన మనం కలిగి ఉండాలి. అస్తమానం దేవుణ్ణి నిందించుకుంటా, మన పరిస్థితులను నిందించుకుంటా, మన బంధువులను మన పెద్దలను మనం నిందించుకుంటా ఉండొద్దు. కానీ మన కర్తవ్యం ఏంటంటే, ఇదిగో ఇక్కడ దేవుని బిడ్డలను మనము ఆదర్శంగా తీసుకొని, మనకు ఇబ్బంది కష్టం ఉన్నప్పుడు వీళ్ళని జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి ప్రార్థిస్తే, దేవుణ్ణి స్తుతిస్తే దేవుడు అక్కడ కార్యం జరిగిస్తాడు. ఈ చెరసాల అధికారి ఏం చేసిండు, చనిపోతా అనుకోండి, తను ఒక నిర్ణయం తీసుకుండు, బ్రతికుంటే మాత్రం నన్ను వీళ్ళు హింసిస్తారు అధికారులు, నేను చనిపోవడమే బెస్ట్ అనుకోండి. కానీ అక్కడ ఆయన కోరిక నెరవేరలేదు, ఆయనను దేవుడు చావనివ్వలేదు, సరిగదా నిత్య జీవం ఇచ్చాడు. యేసుప్రభు ఏం చేసిండు, ఆయనని అప్పుడే ఆన్ ది స్పాట్ చనిపోతా అని అనుకున్న అధికారికి దేవుడు ఏం చేసిండు, నిత్య జీవం. కొన్నిసార్లు మనము ఆవేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం, వెంటనే తీసేసుకుంటాం. కానీ ఇక్కడ మనం నేర్చుకోవాలి, ఇది దేవుని చిత్తమా కాదా, దేవుడు మన పట్ల ఏ ఉద్దేశం కలిగి ఉండు. చూడండి, ఆయన ఒక్కడు ఆగిండు కాబట్టి, పౌలు మాట విన్నాడు కాబట్టి కుటుంబం అంతా కూడా రక్షింపబడు, తన ఇంటి వారందరూ కూడా ఇంటి వారందరూ రక్షింపబడితే ఎంత ఆశీర్వాదం, ఎంత ధన్యత. అది వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళకున్న రక్షణ ఇతరులకు వాళ్ళు తప్పకుండా సాక్ష్యం చెప్తారు. ఇక్కడ మనము జైలు అధికారి అనుకున్నాడు కానీ ఆ విధంగా చేయలేదు, ఆయనకు మేలే జరిగింది, ఆయన నష్టపోలేదు, అది చూస్తున్నాము. తర్వాత మనము సౌలును చూద్దాం. 1 సమూయేలు 18:6-9 వచనాల వరకు చూడండి. సౌలు రాజు ఏం చేస్తాడంటే, ఆయన ఆపత్తిలో ఉంటాడు. ఆపత్తిలో ఉండి ఫిలిస్తీన్లు ఆయన మీదికి వస్తున్నప్పుడు ఆయన ఏం చేస్తాడు, ఎట్లా మన సైన్యం ఏం కావాలా ఇది టెన్షన్లో ఉన్నప్పుడు దావీదు అక్కడికి వస్తాడు. దావీదు వచ్చి గొల్లియాతును కొట్టేస్తాడు, అదంతా మనకు స్టోరీ తెలుసు. అయితే తర్వాత సౌలు రాజు దావీదు మేలే చేసిండు కదా, దావీదు చిన్న బాలుడు, దావీదు యుద్ధాభ్యాసం చేసినోడు కాదు, దావీదు ఆ పని చేయాల్సిన అవసరం లేదు, దావీదు ఆ బాధ్యత తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ దేవుని భయభక్తిని బట్టి, దేవుని మీద తనకున్న భక్తిని బట్టి పౌరుషంతో వచ్చి ఆ ఫిలిస్తీన్ని గొల్లియాతును కొట్టేసిండు. అయితే దానికి ప్రతిగా సౌలు ఏం చేస్తుండో చూడండి. 1 సమూయేలు తీసినావా? 1 సమూయేలు 18వ అధ్యాయము 6-9 వచనాల వరకు చూడండి. మేలు చేసినందుకు ప్రతిగా సౌలు ఏం చేస్తుండో, ఏమనుకుంటుండో చూడండి. ఆయన దావీదు ఫిలిస్తీని హతం చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇశ్రాయేలీయుల ఊళ్ళన్నిటిలో నుండి తంబురులతోనూ సంభ్రమంతోనూ వాద్యములతోనూ పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొంటకై వచ్చేది. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయించు వాయించు సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులను హతం చేసి అనేది. ఆ మాటలు సౌలునకు ఇంపుగా నుండనందున అతడు బహుకోపం తెచ్చుకొని, వారు దావీదునకు 10,000 కొలదనియు నాకు 1000 కొలదనియు స్తుతులు పాడినే, రాజ్యం తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడు అనుకున్నాడు. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిచింది. ఇక్కడ సౌలు రాజు గురించి ఆయన ఏమనుకుండంట, రాజ్యం తప్ప ఏం తీసుకుంటాడు అనుకుండంట. అనుకోవడం గురించి కదా మనము మాట్లాడుకుంటున్నాం. సౌలు రాజు ఒక రాజు, గొప్ప రాజు, అయినా ఇజ్రాయేళ్లకు మొదటి రాజు, దేవుడు ఏర్పరచుకున్న రాజు. అయితే అన్ని సౌకర్యాలు ఉండి కూడా ఆ ఫిలిస్తీన్ని కొట్టలేకపోయిండు, గొల్లియాతును జయించలేకపోయిండు. ఆయన యుద్ధాభ్యాసం ఉండి ఆయన అందరికంటే ఇజ్రాయెల్ లోపల అందరికంటే ఎత్తైన వాడు సౌలు రాజు, చాలా బలం కలిగిన వాడు. ఇదివరకు కొన్ని యుద్ధాలు కూడా చేసిండు. కానీ ఈ ఫిలిస్తీన్ ఎదిరించలేక
అయోమయ స్థితిలో ఉన్నప్పుడు, అవసరం కలిగి ఉన్నప్పుడు, ఆపద కలిగి ఉన్నప్పుడు దావీదును దేవుడు పంపించి అక్కడ వాడుకుంటే దావీదుకు కృతజ్ఞత చెప్పేది పోయి ఆ స్త్రీలు ఏం చేసిండ్రు? గాన ప్రతి దావీదేమి వాళ్ళని పంపించలేదు, నా గురించి మీరు పాట పాడండి అని. వాళ్ళంతా వాళ్ళే ఏంది స్వచ్ఛందంగా వచ్చేసి స్త్రీలు ఏం చేశారు? సంతోషంలో. కొన్నిసార్లు సంతోషం ఉన్నప్పుడు చూసుకోం కదా, అరుస్తాము, కేకలు వేస్తాము, కొంతమంది వీలైతే ఇంకా డ్యాన్సులు కూడా చేస్తారు. సంతోషం అట్లా ఉంటుంది. అయితే ఇక్కడ స్త్రీలు కూడా వాళ్ళు ఏం చేస్తుండ్రు? ప్రతిగానాలు చేస్తుండ్రంట. చేసుకుంటా సౌలు వేల కొలది, సౌలునేం తీసేస్తలేరు, వేల కొలది. ఆ ఫిలిస్తీయుడు ఏంది 10,000 కొలది. ఫిలిస్తీయుడు మామూలు మనిషి వాడు, వాడిని దావీదు చంపిండు కాబట్టి దావీదు 10,000 అంటే ఏమవుతుంది? నిజంగా కదా 10,000 మంది అంత మనిషి వాడు. గొలియాత్ ఏం చేసిండు? నేను ఒక్కరిని వస్తా, మీరు ఒక్కరు రాండ్రి అన్నాడు. అన్నప్పుడు దావీదు వెళ్ళి పని ముగించుకొనేసి వచ్చిండు. అరే చిన్నోనిమైనా కూడా నువ్వు మంచిగా చేసినావు దావీదు, వెరీ గుడ్, ఎక్కడ ఉంటావు, ఏంటి, మీ పేరెంట్స్ ఎవరు, అట్లా ఇట్లా అని ఇంకా ఎంకరేజ్ చేయాలా, ఆ పిల్లోని బలపరచాలా. అది కాదు, ఏం చేస్తాడు? రాజ్యం తప్ప ఏం తీసుకుంటాడు అని అంటాడు. ఆయన దావీదు రాజ్యం తీసుకొనికి రాలేదు. ఆయన దృష్టి అంతా గొర్రెల మంద మీద ఉంది, ఆయన దృష్టి అంతా తండ్రి చెప్పిన మాట మీద ఉంది, ఆయన దృష్టి అంతా దేవుని మీద ఉంది. ఎల్లప్పుడూ దేవుని స్తుతించేవాడు. ఈ పరిస్థితులు ఏమన్నా కానీ ఆయన ఏం చేస్తాడు? దావీదు యుద్ధం యెహోవాదే అని దేవుని మహిమపరుస్తూ యుద్ధం చేసిండు. దావీదుకి అసలు ఆలోచన లేనేలేదు. దేవుని బిడ్డలు చూడండి వాక్యంలో మీరు ప్రతి వ్యక్తి గురించి, మంచి నాయకుల గురించి, మోషే, ఏలియా, దావీదు వీళ్ళందరూ కూడా ఎప్పుడు అనుకోలేదు. ఈ అనుకోవడం అనేది నిజంగా మంచి అలవాటు కాదు. మనం కూడా కొన్నిసార్లు ఏం చేస్తాం? ఏమేమో అనుకుంటుంటాం, ఇట్లా అది కాకపోయే వరకు చాలా డిసప్పాయింట్ అవుతుంది. నేను ఇట్లా అనుకున్నా, నేను ఇట్లా అవుతుంది అనుకున్నా, ఇట్లా ఎందుకు చేసిరనంటే నేను అట్లా అనుకున్నా, లేక ఇది ఇట్లా అయిపోయింది అంట. ఈ అనుకోవడం అనేది వీలైతుంది, బంద్ చేసుకుంటే బెస్ట్. వీళ్ళు అనుకొని వీళ్ళందరూ నష్టపోయిండు. సౌలు ఏం చేసిండు? అట్లా అనుకోండు, దావీదు మీద విషపు చూపు పెట్టిండు. ఆయన ఎన్నడూ వర్ధిల్లలేదు. ఆయనకు అన్నీ ఉన్నాయి సౌకర్యాలు. ఒక రాజు అంటే ఆఫ్టర్ ఆల్ ఒక మామూలు దావీదునైనా ఎలాగైనా జయించవచ్చు, ఎలాగైనా ఆయనను ఓడించవచ్చు, ఎలాగైనా ఆయనను నాశనం చేయొచ్చు. కానీ దావీదు పక్షంగా ఉన్నాడేవాడు యేసయ్య, దేవుడు కాబట్టి ఆయన రాజయ్యుండి కూడా దావీదును ఏమీ చేయలేకపోయాడు. రాజు అనుకోని కూడా దావీదును నష్టపరచలేదు. ముందున్న అధ్యాయాలలో చూస్తే దావీదును చాలా ధర్మతాడు సౌలు రాజు. ఉల్టా సౌలు రాజు దావీదుకు ఒకసారి దొరుకుతాడు నిద్రపోతూ. దొరికినప్పుడు నేను చంపేస్తా అంటాడు దావీదు సైన్యాధిపతి. ఈ సౌలు రాజుని వేసేస్తా, ఇక వద్దు, నిన్ను ఊకే ధర్మతుండు అనంటే వద్దు, దేవుని చేత అభిషేకింపబడిన వాళ్ళను చంపొద్దు, దేవుడు అభిషేకించి. చూడండి దావీదు ఎంత భయభక్తి గలవాడు. సౌలు రాజును చంపడు దావీదు మాత్రం దేవుని దృష్టిలో నిందారహితంగా ఉంటాడు. సౌలు రాజు మాత్రం విషపు చూపు పెడదు. ఎంత మంచిగా రాసి పెట్టింది కదా. చూడండి 9వ వచనం. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపాడు. చూడండి, ఒక శత్రువును ఓడించిండు, నీకు మేలు చేసిండు, నీకు ప్రాణభిక్ష పెట్టిండు, నీ సైన్యాన్ని ఏమన్నా రక్షించిండు, నీ దేశానికి మంచి పేరు తెచ్చిండు. ఏంటంటే ఆయన మీద విషపు చూపు అంట. మనం కూడా చాలాసార్లు సౌలు రాజుని గురించి అనుకోవడం కాదు, మనం కూడా ఏం చేస్తాం? తెలియకుండా ఇవే పనులు చేస్తున్నాం. మనకు మేలు చేసిన వాళ్ళ మీద మనము విషపు చూపు కలిగి ఉంటున్నాం కొన్నిసార్లు. అందరు కాదు, ఒకవేళ అలాంటిది ఏమన్నా ఉంటే మనసు మార్చుకోవాలి. విషపు చూపు మనము పెట్టుకోదు. వీళ్ళు ఇట్లా ఊహలే అన్నీ, ఇట్లా కావచ్చు, అట్లా కావచ్చు, అది కావచ్చు, ఇది అనుకోవడం వల్ల నష్టాలే కానీ లాభం ఏమీ లేదు. సౌలు రాజు ఎన్నడూ కూడా వర్ధిల్లలేదు. ముందున్న వాక్యాలలో ఒక వచనం ఏముంటుందంటే, ఏమంటారు, దినదినము సౌలు నీరసిల్లిండంట, దావీదు వృద్ధి చెందిండంట. ఒకటే లైన్లో ఉంటుంది. దావీదు ఏం చేసి తరమపడుతుండు కానీ వర్ధిల్లింటంట. సౌలు రాజు తరిమి నీరసిల్లిండంట. ఆఖరికి ఒక కొండ మీద చచ్చిపోతాడు అమాలేకీయులతో. చూడండి, ఒక వ్యక్తి మీద విషపు చూపు పెట్టుకొని ఆయన సాధించింది ఏముంది? ఏమీ లేదు. పైకి వెళ్ళి ఏం చేసిండు? ఆయన ఒక యుద్ధంలో చచ్చిపోతాడు. ఓడిపోయిన రాజుగా ఆయన చనిపోయినట్టు అక్కడ వాక్యంలో ఉంటుంది. కాబట్టి మనము ఈరోజు మనసు మార్చుకుందాము. ఒకరిని వెంటాడడము, ఒకరి మీద విషపు చూపు కలిగి ఉండడం అది దేవునికి ఇష్టమైంది కాదు. ఆ విషపు చూపు అనేది మనము ఎవ్వరి మీద పెట్టుకోని అవసరమే లేదు. దేవుని బిడ్డలు ఎక్కడ కూడా ఒక మనిషిని టార్గెట్ చెయ్యరు, దేవుని మీదనే వాళ్ళ దృష్టి పెడతారు. కాబట్టి సౌలు రాజు దగ్గర మనము నేర్చుకుందాము.
అనుకొని దావీదు రాజ్యం తీసుకుంటాడు అనుకొని సౌలు రాజు విషపు చూపు పెట్టిండు ఆయన మీద. కానీ దేవుడు ఏం చేసిండు, దావీదుకి ఆ ఉద్దేశం లేకున్నా కూడా రాజ్యాన్ని తీసి దేవుడు దావీదుకి ఇచ్చు. మన పని మనం చేసుకుంటూ పోతుంటే దేవుని కృప, దేవుని ప్రణాళిక మన పట్ల నెరవేరుతుంది. దావీదు ఎన్నడూ అడగలే, ఎక్కడన్నా ప్రార్థన చేసినట్టుందా నాకు రాజ్యమీ ప్రభు అని, ఎక్కడ కూడా అడగడు దావీదు. ఎన్నో ప్రార్థనలు చేసిండు కానీ నాకు రాజ్యమీ అని అడగలేదు. దేవుడే ఏం చేసిండు, ఆయనను గౌరవంగా తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చుండబెట్టిండు. మనకు కూడా గౌరవము, మంచి ఏమంటారు పరిస్థితులు కావాలంటే మనం ఏం చేయాలనంటే తరమబడే వారిలో ఉండాలి కానీ తరిమే వారిలో మనము ఉండొద్దు. ఇతరుల మీద విషపు చూపు మనము పెట్టుకున్న వారంగా ఉండొద్దు. మన మీద ఎవరైనా విషపు చూపు పెట్టుకుంటే దాన్ని మనము పట్టించుకోని అవసరం లేదు. దేవుడు ఒకరోజు దావీదును హెచ్చించినట్టు మనల్ని కూడా హెచ్చిస్తాడు. ఆ తర్వాత మనం నయమాను చూద్దాము. 2వ రాజులు 5:10-11 వచనాలు చూడండి. ఈ నయమాను కూడా అనుకోవడం గురించి మాట్లాడుకుంటున్నాం కదా మనము. అయితే నయమాను కూడా ఒక మాట నయమాను అనేటైనా సిరియా దేశస్థుడు. కుష్ఠరోగం ఉంటే ఇక్కడ ఎలీషా దగ్గరికి వస్తాడు. వచ్చినప్పుడు ఎలీషా చెప్పే మాట అక్కడ ఉంటుంది చూడండి. 2వ రాజులు 5వ అధ్యాయము 10-11 వచనాలు. ఎలీషా, నీవు యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానం చేయము, నీ ఒళ్ళు మరలా బాగానే నీవు శుద్ధుడవదు అని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపాడు. అందుకు నయమాను కోపం తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లను, అతను నా యుద్ధకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలం మీద ఆడించి కుష్ఠరోగమును మానుకోమని నేను అనుకుంటుంది. చాలు అనుకున్నాడంట నయమాను కుష్ఠరోగి. ఈయన కుష్ఠరోగంతో బాధపడుతుండు. ఈయన ఒక సైన్యాధిపతి. అయితే ఈ ఇజ్రాయేళ్లను చెరపట్టబడిన ఒక చిన్నది చెప్తుంది. మా దేశంలో ఒక ఎలీషా ప్రవక్త ఉన్నాడు. ఆ ఎలీషా దగ్గర ఉంటే ఈయన మన అధికారి, మన యజమాని బాగుపడతాడమ్మా అని నయమాన్ భార్యకి చెప్తే నయమాన్ భార్య పంపిస్తుంది. రాజుతో రికమెండ్ చేసి పంపిస్తుంది. పంపించిన తర్వాత సిరియా దేశస్థుడు కాబట్టి ఇజ్రాయెల్ దేశ సాంప్రదాయాలు ఆయనకు తెలియకుండా ఏం చేస్తాడు, కొన్ని ఏమంటారు ఎక్స్పెక్టేషన్ అంటారు కదా, మనం ఆ ఇంటికి పోతే మనల్ని ఎట్లా రిసీవ్ చేసుకుంటారు, మనం ఆ ఊరికి పోతే, మనము ఆ సిటీకి పోతే మనల్ని ఎట్లా, కొన్ని ఆలోచనలు ఉంటాయి. ఆలోచనలు ఉండడం తప్పేం కాదు. కాకపోతే ఓవర్గా పెట్టుకొని వచ్చిండు నయమాన్. వచ్చి ఏం చేసిండు, ఏమంటుండు చూడండి 11వ వచనం. అందుకు నయమాను కోపం తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లా, అతను నా యుద్ధకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలం మీద ఆడించి కుష్ఠరోగమును మాన్పునని నేను అనుకుంటున్నాను. చాలు. ఏం చేసిండంట, నిలిచి ముందటికి నయమాన్ దగ్గర, సైన్యాధిపతి కదా, ఇజ్రాయెల్ దేశంలో ఉన్న ప్రవక్తను ఆయన ఎట్లా అంచనా వేసిండు, ఒక మామూలు వ్యక్తి, ఒక డాక్టర్ లాగా చూసిండు. ఆ డాక్టర్ ఏం చేయాలా, వచ్చి నయమాన్ వచ్చిండు సైన్యాధిపతి వచ్చిండు అనేసి భయపడుకుంటానో లేకపోతే వచ్చేసి ముందట నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి చెయ్యి రోగంగా ఉన్న స్థలం మీద పెట్టాలంట. ఆడించి కుష్ఠరోగమును అట్లా అనుకుంటుండు. ఇప్పుడు మనం కూడా డాక్టర్ దగ్గర పోయినప్పుడు డాక్టర్ టెస్టులు చేస్తుంటాం కదా. ఈ మధ్యలో మా ఇంట్లో కూడా టెస్టులు బాగా అవుతున్నాయి. నార్మల్ రావాలా అని చూస్తూ ఉంటాం. ఏ టెస్ట్ అయినా కూడా మన ఆలోచన అదే ఉంటుంది. ఇక డాక్టర్ ఏమన్నా అటు ఇటు చెప్పి అబ్నార్మల్ అంటే ఇక మన గుండెలో రాయేసినట్టే అయిపోతుంది. అయ్యో అక్కడి నుంచి ఆరాటము మనకు మొదలైపోతుంది. ఇక్కడ నయమానికి కూడా ఏం చేసింది, నయమాను కొన్ని ఆలోచనలు పెట్టుకొని వచ్చిండంట. వచ్చి ఏం చేస్తాడంట, ప్రవక్త ఏం చేయాలంట, వచ్చి ఆయన ముందట నిలిచి రోగం ఉన్న దాని మీద చెయ్యి పెట్టి ఆడించాలంట. మన ఇజ్రాయెల్ సాంప్రదాయ ప్రకారము ఇజ్రాయెల్ దేశంలో కుష్ఠరోగులను ఊరు బయట ఉంచుతారు. మనము సంఖ్యాకాండం, లేవ్యకాండం, నిర్గమాకాండం చూసినట్టయితే ఇజ్రాయెల్లో ఏం చేస్తారు, కుష్ఠరోగం వచ్చిందంటే చాలా అది ఊరు బయట ఉండాలి. మనము లూకాసు వార్త 17వ అధ్యాయంలో కూడా 10 మంది కుష్ఠరోగులు దూరంలో నిలిచి అడుగుతారు, తీయ అవసరం లేదు, నిలిచి యేసుప్రభు మమ్మల్ని కరుణించి అంటారు 10 మంది కుష్ఠరోగులు. కానీ దగ్గరికి రారు. యేసుప్రభు చాలామందిని స్వస్థపరిచిండు. రక్తస్రావ రోగం గల స్త్రీ వచ్చి ఆయన చెంగు ముడుతుంది. గుడ్డోనికి ఆయన బురద చేసి కంటి మీద అంటే టచ్ చేసిండు. కానీ ఇక్కడ కుష్ఠరోగులు దూరంలో నిలబడతారు. వాళ్ళకి తెలుసు సాంప్రదాయం, ఇజ్రాయేలీలు కాబట్టి వాళ్ళు ఏం చేశారు, దూరంలో నిలిచి యేసుప్రభు మమ్మల్ని కరుణించమంటే పోండ్రి మీరు యాజకులకు కనపరచుకోండి. అంటే కుష్ఠరోగం తగ్గిన తర్వాత ఒక మనిషి ఏం చేయాలంటే యాజకునికి పోయి కనపరచుకోవాలి. ఉందా లేదంటే యాజకుడు టెస్ట్ చేసి ఓకే నువ్వు
మామూలు సామాన్య ప్రజలలో కలవచ్చు, బాగా అయితే చెప్తాడు, బాగాలేకపోతే మళ్ళీ ఓ నాన్న బయటనే ఉండు కొన్ని రోజులు అని చెప్తాడు. అయితే యేసుప్రభు వీళ్ళకి 10 మందికి ఏం చెప్తాడు, మీరు యాజకునికి కనబరుచుకుంటే శుద్ధులైపోతారు. ఒకడు వచ్చి కృతజ్ఞతగా యేసయ్యకు ఏమంటారు థ్యాంక్స్ చెప్తాడు, అది వేరే విషయం. కానీ ఇక్కడ నయమాన్ ఏం చేస్తుండు, ఇజ్రాయెల్ సాంప్రదాయం తెలియక అసలు కుష్ఠరోగం ఉండి ఈ ప్రవక్త దగ్గరికి వచ్చుడే కాదు, మీదకెళ్ళి ఏమంటుండే ఆయన టచ్ చేయాలంట. చేస్తారా టచ్? అస్సలు లేడు, ముఖం కూడా చూడకుండా పంపించేసాడు. ఇట్లా అనుకున్నా అని కోపంతో పోయిండట, చాలా కోపం పెట్టుకొని పోతే ఆయన దాసులలో ఒకడు ఏం చేస్తాడు, చూడు నువ్వు ఏదైనా పెద్ద పని చెప్తే చేస్తావు కదా, ఒక బండెడు ఇవిదే బండెడు అవిదే, లేకపోతే ఇంత బంగారందే ఇంత వెండిదే అంటే నీ రోగం గురించి పెట్టేటట్టు ఉన్నావు కదా, ఇది ఒక్కటి స్నానం చేసి శుద్ధుడవు కావాలి కదా, మన నదులు వేరు ఆ నది వేరు అని కొంచెం కన్విన్స్ చేస్తే ఆయన ఏం చేస్తాడు, నయమాను శుద్ధుడైపోతాడు. ఇక్కడ మనం నయమాను దగ్గర నేర్చుకోవాల్సింది ఏంటంటే మన ఆలోచనలు ఎట్లు, మనం ఇతరులను గురించి ఏమనుకుంటున్నాం, ముఖ్యంగా సేవకులను గురించి, పాస్టర్ల గురించి, దేవుని పరిచర్య చేసేటోళ్ళని చాలా ఏమంటారు తక్కువ చూస్తూ ఉంటారు. మనం కాదనుకో, కొంతమంది అయితే పాస్టర్ అంటే తక్కువ ఏమంటారు పరిస్థితులలో ఉన్నాడు ఆయన, తక్కువ స్టేజీలో ఉండు, డాక్టర్ గురించి పెద్దగా చెప్తారు, ఇంజనీర్ గురించి పెద్దగా చెప్తారు. ఒక పాస్టర్ దేవునికి ప్రజలకు మధ్యవర్తి, ఆయన ప్రజలకు కష్టం వస్తే పాస్టర్ దేవునికి ప్రార్థన చేస్తాడు. మంచి పాస్టర్ అయితే దేవుడు ఆయన ప్రార్థన విని ప్రజలను బాగు చేస్తుండు. కానీ ఇక్కడ నయమాను వేరేగా అర్థం చేసుకుంటాడు. ఒక ప్రవక్తనైనా తక్కువ అర్థం చేసుకొని ముందు అనుకోండు మా నదులే బెస్ట్ అని అనుకోండు. కానీ ఒక వ్యక్తి చెప్పినందువల్ల ఏం చేసిండు, నయమాను మాట విన్నాడు, బాగుపడ్డాడు. మనం కూడా కొంతమంది మనల్ని హెచ్చరించినప్పుడు ప్రవక్తల విషయంలో కానీ పాస్టర్ల విషయంలో కానీ సేవకుల విషయంలో కానీ ఇష్టం వచ్చినట్టు ఆలోచనలు మనము చేయొద్దు. కొన్ని ఆలోచనలు ఉంటాయి, ఆ పాస్టర్ మా ఇంటికి రావాలా, ప్రార్థన చేయాలి, ఇన్ని రోజులైంది మమ్మల్ని దర్శించలేదు, మాకు ఇట్లా మేము సఫర్ అవుతున్నాము, మాకు ఇది లేదు అది లేదు, పాస్టర్ల బాధ్యతలే తెలిపే పరిస్థితులలో కొన్నిసార్లు మనము తప్పు ఆలోచనలు అనుకుంటుంటాం అట్లా. కానీ ఇక్కడ ఈ వాక్యంలో మనం నేర్చుకోవాలి ఏంటంటే సేవకులు అన్ని ఆలోచనలు ఉంటాయి వాళ్ళందరి గురించి ఆలోచన చేస్తారు, ఎప్పుడు ఎవరి దగ్గరికి పోవాలి వాళ్ళకు ఒక ఐడియా ఉంటుంది. కానీ మనం తొందరపడి నయమాన్లాగా పోతే నయమానికే నష్టం. వెళ్ళిపోయిండు అనుకో సిరియా దేశానికి, రోగము అట్లనే పోతుండేనా, తగ్గి ఆయన మనసు మార్చుకొని వచ్చి మళ్ళీ యోర్దాన్లో మునిగిండు కాబట్టి నయమాను శుద్ధుడు అయిపోయాడు. మన ఆలోచనలు ఆ అధికార లెక్క తొందరపాటు ఆలోచనలు ఉండొద్దు, చంపుకుంటా పొడుచుకుంటా అని. ఆ తర్వాత సౌలు రాజులాగా మేలు చేసిన వాళ్ళ మీదకే మనము పగలు పెంచుకొని విషపు చూపు నిలిపి ఒకలాగా వాళ్ళను మాట్లాడడము, ఆ విధంగా వాళ్ళ ఎడల మనము ప్రవర్తించడం చేయొద్దు. ఆ తర్వాత నయమాన్ లాగా కూడా మన అవసరము, ఆయనకు అవసరం, ఆయన శుద్ధుడు అవ్వాలా, విశ్వాసం ఉంచాలా, దానికి బదులు ఈయన ఏం చేస్తుండో రెస్పెక్ట్ కోరుకుంటారు. చాలాసార్లు మనము ఇవి అనుకుంటుంటాం, వాళ్ళ ఇంటికి పోతే ఇట్లా ఉండాలి, నేను పోయినా ఎంతసేపు నిలబడ్డా నన్ను పట్టించుకోలేదు, నాకు నీళ్ళు ఇవ్వలేదు కదా, విని ఉంటాం కదా మనం. ఇట్లాంటి మాటలు చాలాసార్లు ఉన్నాం. మనం ఎట్లా ప్రిపేర్ ఉండాలంటే వాళ్ళు మనల్ని ఏ విధంగా ట్రీట్ చేసినా పర్లే, మనము పట్టించుకోవద్దు. ఇసంటివి మనము కోరుకోవద్దు. మన దేవుడు, మన బిడ్డలు, మన దేవుని బిడ్డలు మనకిచ్చే రెస్పెక్ట్ ఎప్పుడైనా ఇస్తారు. ఆ తర్వాత ఈయన శుద్ధుడైనాక నయమాన్ ఏం చేస్తాడంటే కానుకలు ఇస్తాడు. ఇచ్చినప్పుడు ఎలీషా ఏం చేస్తాడు, వద్దంటాడు, వెండి బంగారం ఏమొద్దంటాడు. ఒక సేవకుడు ఏం చేస్తాడు, ఎవరు కానుక ఇచ్చినా తీసుకోవాలి కదా, వాళ్ళు ప్రేమతోటి ఇస్తుండ్రు, వాళ్ళకు ఉన్నది ఇస్తారు, వాళ్ళు మనసు కష్టపడతారు కదా అంటే అన్నీ అట్లా కానే కాదు. మనసు కష్టపడని ఏమన్నా కానీ కొంతమంది దగ్గర కానుకలు తీసుకోవద్దు. ఒక సేవకుడిది నేను విన్నాను. అయితే ఆ సేవకునికి ఒక పేదవాళ్ళు, మామూలు మధ్యతరగతి కుటుంబీకులు ఫోన్ చేసిర్రంట, అయ్యా మా వైఫ్కి ఏమంటారు పక్షవాతం వచ్చింది, మంచం మీదనే ఉంది 4 రోజుల నుంచి, కొంచెం ప్రార్థన చేయండి అయ్యా అని అంటే, ఈ మంచి సేవకుడు కాబట్టి నేను చేసిండంట, సరే చేస్తా అని ఆయన ప్రార్థన చేసి ఫోన్లో, తర్వాత వాళ్ళ ఏరియా దగ్గర ఉన్న ఒక పాస్టర్ పరిచయం ఉంటే ఆయనకు చెప్పిండట, నువ్వు పలానా ఇంటికి పో, పాపం వాళ్ళు కష్టంలో ఉండరు, వాళ్ళని ప్రార్థన చేసిరా స్వస్థత కొరకు అని పంపించిండంట. ఆ వెళ్ళిన పాస్టర్ ఏం చేసిండంట, ప్రార్థన చేసిండంట, చేసి వచ్చేటప్పుడు వస్తుంటే వాళ్ళు 5,000 కానుకిచ్చిండ్రంట. ఇస్తే అయినా తీసుకొని వచ్చేసిండంట. అయితే పాస్టర్ బాగా కోపం చేసిండంట,
వాళ్ళు కష్టంలో ఉండరు, వాళ్ళకి తెలియదు, వాళ్ళకు దేవుని సేవకులు ఎట్లా దేవుని ప్రజలు ఎట్లా, వాళ్ళు భయానికో దేనికో ఇచ్చిండ్రేమో. వాళ్ళ పరిస్థితి ఏంది, పక్షవాతం ఉండి నెల రోజులు మంచం పట్టి ఉన్న వాళ్ళ ఇంట్లో ఎట్లుంటుంది, నువ్వు అట్లా తీసుకున్నావని బాగా అరిచి రిటర్న్ ఇచ్చేయిపో వాళ్ళకి, నీదేమన్నా ఉంటే ఇచ్చి రావాలి కానీ నువ్వు అట్లా తీసుకొని రావద్దు. ఎందుకు చెప్తున్నా అంటే కొన్ని పరిస్థితులు ఎట్లుంటాయి అంటే వాళ్ళే అవసరంలో ఉంటారు, కానీ మోమాటానికి ఏం చేస్తారు, సేవకుడు కదా అని వాళ్ళు ఏమో కష్టపడి ఏమన్నా ఇయ్యాలా అని ఇస్తుంటారు అన్నట్టు. అయితే సేవకునికి ఈ ఆలోచన కూడా ఉండాలి అనేది ఇక్కడ మనము ఎలీషా దగ్గర నేర్చుకుంటున్నాం. వద్దన్నాడు, ఆయన వేరే దేశస్తుడు, ఇట్లా ఉంటుందనే వద్దన్నాడు. అయితే వేరే దేశస్తుడైన నయమాన్ వచ్చి ఇజ్రాయెల్ దేశంలో స్వస్థపరచబడ్డాడు. మన గేహాజ్ ఏం చేసిండు, ఆ కుష్ఠరోగాన్ని పరిగెత్తిపోయి తీసుకున్నాడు, సిరియా నయమాన్ దగ్గర నుంచి తీసుకున్నాం. మన దగ్గర కూడా కొన్నిసార్లు ఏం చేస్తుందంటే మన ఇంట్లో ఉన్న క్రైస్తవ కుటుంబంలో పుట్టిన వాళ్ళు ఏమో పాపంలో ఉంటుండ్రు, కుష్ఠరోగం కలిగి ఉంటారు, పాప కుష్ఠు కలిగి ఉంటుండ్రు. తర్వాత వేరే దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు, బయట నుంచి వచ్చిన అన్యులు ఏం చేస్తుండ్రు, మంచిగా రక్షణ కలిగి రక్షణ ఏమంటారు రక్షణలో ఎదుగుతూ దేవుని సన్నిధిలో ఎదుగుతూ వాళ్ళు వరదిల్లుతుండ్రు. ఇది కూడా మనం చూసుకోవాలి. గేహాజీకి ఏంది, చిన్న వెండి బంగారాలను ఆశించి ఏం చేసిండు, పాప కుష్ఠరోగాన్ని ఆయన తెచ్చుకుండు. ఆ తర్వాత ఈ నయమాన్ ఏం చేసిండు, ఒక మనిషి మాట, ఒక సేవకుని మాట విని స్వస్థత పొందుకున్నాడు. చూడండి ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే అనుకోవడం. నయమాన్ అట్లా అనుకుండు, తన తర్వాత ఆయన ఏమి అనుకోవడం వల్ల ఆయనకు మేలేం కలగలేదు, ఒక సేవకుని మాట విని తిరిగి స్వస్థత తెచ్చుకున్నాడు. సరే, ఇంకొక మహానుభావుడు అనుకుంటాడు, ఆయనది కూడా చూద్దాము. యెషయా గ్రంథము 14వ అధ్యాయం 12 నుంచి 15 వరకు చదవండి. 14, 12వ వచనం నుండి 15వ వచనం వరకు. ఆకాశం నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టం వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశంలోకి ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనం హెచ్చింతును. ఉత్తర దిక్కునున్న సభ పర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీద ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమనిగా చేసుకొందును అని నీవు మనసులో అనుకుంటివి కదా. నీవు పాతాళమునకు నరకంలో ఒక మూలకు త్రోయబడితివి. చాలు, ఇక్కడ ఏంటి, సాతానుడు వాడు ఏం చేసిండంట, తేజో నక్షత్రము వేకువ చుక్క, ఎంత మంచి వెలుగు కదా, ఎంత మంచి భాగ్యం కదా, ఎంత మంచి స్థానం కదా, అవన్నీ విడిచిపెట్టి ఏం చేసిండు వాడు, నేను దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. దేవుని కంటే ఎక్కువ ఎంతలు ఉండాలనో అంతలు ఉండాలా అంటారు కదా పెద్దలు. అట్లా కాకుండా వీడు సాతానుడు ఏం చేసిండు, దేవుని కంటే దేవునితో సమానంగా ఉండాలని అనుకుండంట. 14వ వచనం చదువు మళ్ళీ ఒకసారి. మేఘమండలం మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానంగా చేసుకొందును అని నీవు మనసులో అనుకుంటివి కదా. మనసులో అనుకుండంట, బయటికైతే అనలేదు, కానీ మనసులో అనుకుంటే, మనసులో అనుకున్నాయని ఎవరికి తెలుస్తాయి మనకు, మన పక్క వాళ్ళకి తెలియదు, తల్లిదండ్రికి తెలియదు, మన ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ కూడా తెలియదు. ఎవరేమి అనుకుంటుర్రో, ఎవరేమి ఎట్లా చేస్తుండ్రో, ఎప్పుడెప్పుడు ఎట్లా చేస్తుండ్రో, ఎక్కడెక్కడ ఎట్లా చేస్తుండ్రో మనకెవరికైనా తెలుసా? ఇక్కడికి వచ్చి మంచిగా అందరం టెన్షన్ మంచిగా ఉంటాం, కాకపోతే దేవునికి తెలుసు మనం ఎక్కడెక్కడ ఏ విధంగా ప్రవర్తిస్తున్నామో. సాతానుడు మనసులో అనుకుంటే కూడా దేవునికి తెలిసిపోతే వాడు ఎండింగ్ ఎట్లుంది, 15వ వచనం చదువు. చాలు, చూడండి అనుకోవడం వల్ల ఎలాంటివి జరుగుతాయో. సాతానుడే పాతాళంలో ఒక మూలకు త్రోయబడ్డాడు, వాడు ఏమీ చేయలేకపోయిండు. ఇప్పుడు మనుషులను డిస్టర్బ్ చేస్తుంటాడు. వాడే కాదు, నాతో కొంతమంది ఉండాలి అని మన ఆరాటం కాబట్టి మన లోపల కూడా ఇలాంటి ఆలోచనలు మనకు కలగజేస్తూ ఉంటాడు. మన పక్కోళ్ళు దేవుడు ఒకవేళ దీవిస్తే, ఆశీర్వదిస్తే, మంచి పరిస్థితులలో వాళ్ళు ఉంటే వాళ్ళతో పాటు మనం సంతోషించాలా, ఆనందించాలా. వాళ్ళకు కారు వచ్చింది, వెరీ గుడ్, సంతోషం, మంచిగా ఉంది కారు. రేపు నీకు ఏదన్నా అవసరం ఉంటే, ఎమర్జెన్సీ ఉంటే ఇస్తారు వాళ్ళు, వాళ్ళతోటి మంచిగా ఉంటాయి. వాళ్ళు ఒక కారు కొనుక్కుని మనం అప్పో చేసి మనం కూడా ఒకటి తీసుకుందాము, అది అట్లాంటి ఆలోచనలు ఉండొద్దు. దేవుడు నీకు ఇచ్చే టైంలో తప్పకుండా దేవుడు ఇస్తాడు. నువ్వు దేవునితో ఎదుగుతున్నావు, దేవుని తట్టు చూస్తున్నావు కాబట్టి నీ సమయంలో నీకు ఎప్పుడు ఇవ్వాలనో దేవుడు తప్పకుండా అది ప్లాన్ చేసి ఉంటాడు. నువ్వెందుకు ముందే తొందరపడి నీ యొక్క సాక్ష్యాన్ని ఖరాబ్ చేసుకుంటావు?
పక్కోడికి ఏదన్నా ఉంటే నువ్వు అంత అసూయ ఎందుకు? ఇసంటి మనము మార్చుకోవాలి. మన లోపల మన సంఘంలో అట్లా లేదనుకుంటా, కాకపోతే ఇవి మనము నేర్చుకోవాలి. ముందు ముందు కూడా ఇటువంటి ఆలోచనలు వచ్చినా మనము వాటిని తీసేసుకోవాలి. ఆఖరిలో చూడండి, లూకా సువార్త 12వ అధ్యాయం 40వ వచనం. 12:40. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును కనుక మీరును సిద్ధంగా ఉండడని చెప్పారు. చాలు. ఇక్కడ అనుకోవడం గురించి మనము కొన్ని మాటలు ఈరోజు మనం నేర్చుకున్నాము. యేసయ్య ఏమంటుండంటే, మీరు అనుకొనని గడియలు, యేసుప్రభు ఇప్పుడు వస్తాడు అనేది కూడా మనకు ఐడియా ఉండదు. అప్పుడు మనుష్య కుమారుడు వస్తాడంట, కాబట్టి మీరేమి సిద్ధంగా ఉండాలి. మరి అనుకొనని గడియలో వస్తాడు కాబట్టి సిద్ధంగా ఉండాలంటే ఎప్పుడు సిద్ధంగా ఉండాలి? ఎప్పటికి సిద్ధంగా ఉంటే ఎప్పుడన్నా రాని కదా. పోయి ప్లాట్ఫామ్ మీద పోయి బ్యాగ్ పట్టుకొని కూర్చున్నాం అనుకో, ట్రైన్ ఎప్పుడన్నా రాని, నా బెంచీలు ఉంటాయి కదా, కూర్చోవాలి. మా అన్న నాతో అదే చెప్పి, మా మూస్ అన్న, ఏం లేదు బుజ్జి, నేను రెడీగా ఉన్నా, నేను ప్లాట్ఫామ్ మీద ఉన్నా, ఎప్పుడన్నా ఏమన్నా కానీ అని చెప్పాను. నేను కూడా అంతే అన్నా ఏమేమో అనారోగ్యం ఏదేదో అవుతుంటుంది, ఏమన్నా కానీ ఉంటే మీతోటి ఉంటాం, లేకపోతే పోయిన వాళ్ళతో ఉంటాం, దేవునితో ఉంటాం, అంతనే కదా. ఇదివరకు కోట్ల మంది పోయినరు కదా, విఘ్నులు, కోటీశ్వర్లు, జ్ఞానవంతులు, అలా లేదా జనాలు ఉన్నారు. మనం ఒక్కలమైతే ఉండము. అట్లా భయపడొద్దు, మరణానికి భయపడొద్దు. ఆ తర్వాత దేవుని రాకడ ఎప్పుడు వస్తుందో, లేకపోతే ఫలానా టైంకు తెలిస్తే ఆ రోజు జాగ్రత్తగా ఉండొచ్చు. టైం అంటూ తెలిస్తే ఆ రోజే జాగ్రత్తగా ఉండొచ్చు. తక్కిన దినాలని ఇష్టం. అట్లా కాకుండా దేవుడు మంచి పని చేసిండు. మనం మంచి కోరే, మనం మంచిగా ఉండాలని, మనం అందరం ఆయన రాజ్యానికి వెళ్ళాలని అనుకోనని గడియలా నేను వస్తా, కాబట్టి మీరు సిద్ధంగా ఉండండి అని చెప్తుండు. ఈరోజు మనం నేర్చుకునేది ఏంటంటే, అనుకోవడం మనము మానేద్దాం. ఇట్లా కావచ్చు, అట్లా కావచ్చు. సౌల్లాగా మనకు మేలు చేసిన వాళ్ళ మీద మనము విషం చూపు పెట్టుకోవద్దు. ఆ తర్వాత నయమాన్లాగా తొందరపడి దేవుని సేవకులైన, దేవుని బిడ్డలైన సాటి విశ్వాసులతోటి కూడా మనము వాడు నాకు రెస్పెక్ట్ ఇవ్వలేదు, వాళ్ళని ఇట్లా నా మాటలకు అటెన్షన్ ఇవ్వలేదు అనేది మనం పెట్టుకోవద్దు. అందరితో వాళ్ళు ఒకవేళ ఏ పరిస్థితులు ఉండరో, కాబట్టి దాన్ని మనం ఏది పాజిటివ్గా తీసుకోవాలి. తొందరపడొద్దు. తొందరపడితే నష్టాలే. తొందరపడితే నయమాన్కు రోగం తగ్గకపోతుండే, తగ్గిండు కాబట్టి అయినా మాట విన్నాడు కాబట్టి స్వస్థత పొందిండు. ఆ తర్వాత ఆ యొక్క జైలు అధికారి కూడా ఏం చేసిండు, ఆగు అనగానే ఆగిండు. పొడుచుకునేటోడు ఏం చేసిండు, ఆగిండు. ఆగేసి మాట వాక్యం విన్నాడు. దేవుని సేవకుడు చెప్పిందంతా విన్నాడు. అయ్యా ఏం చేయాలి అంటే ఏం చేయాలో కూడా చెప్తే విన్నాడు. ఆ ప్రకారంగా చేసిండు. తన ఇంటి వారందరూ కూడా రక్షింపబడ్డారు. ఇలాంటి వాక్యాలు మనం మనసులో పెట్టుకుందాము. ఇలాంటి ప్రవర్తన మనం కలిగి ఉందాము. దేవుడు ఆ విధంగా మనల్ని ముందుకు నడిపించును గాక.